గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే విజయ్ ఒక టైంలో పెళ్ళి అంటే ఇవాళ రేపు కిడ్స్ కదా, పెళ్ళి అంటే అంత ఇష్టం అని కాదు, కానీ హీ వాజంట్ రెడీ. పెళ్ళి అవసరం ఆ కెరీర్లో ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు అనుకున్న అతను రష్మిక పరిచయం అయిన తర్వాత ఆ పర్సెప్షన్ చేంజ్ అయ్యి ఆమె ద్వారా అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ చూస్తుంటే అది దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా. అది చూసి మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఓవరాల్గా పెళ్ళి అంత గ్రాండ్గా కూడా చేయడము, అది క్రెడిట్ గోస్ టు ఓన్లీ విజయ్ అండ్ రష్మిక అండ్ మా సిస్టర్ కూడా. మా సిస్టర్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా చాలా ముద్దుగా, ప్రేమగా అన్నీ చేయించింది ఆ పెళ్ళి. అందుకు మా కాంట్రిబ్యూషన్, నేనేమో ఇక్కడ ఉండను, మొత్తం పెళ్లి పనుల్లో నేను కనపడ్డా కానీ నేను చేసింది తక్కువే. మొత్తం ప్లానింగ్ అంతా వాళ్ళదే. సో వీఆర్ వెరీ హ్యాపీ ద వే ఇట్ వెంట్. ఏ ఈవెంట్లో కూడా ఎలాంటి డిస్ట్రప్షన్స్ కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా స్మూత్గా జరిగింది. మేము ఉదయపూర్లో కూడా అక్కడ 4 days ఉన్నప్పుడు ఎవ్రీడే ఒక ఈవెంట్ ఉంది. ఆ ఎవ్రీడే ఈవెంట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వచ్చిన గెస్ట్లందరికీ కూడా చాలా, అంటే పెళ్ళికి మనం వెళ్తే పెళ్ళి చూసేసి అక్షంతలు జల్లి వస్తాము, కానీ ఇంతమందిని 200 మందిని ఒక వేరే డెస్టినేషన్ తీసుకెళ్ళి వాళ్ళని లుక్ ఆఫ్టర్ చేయడం అన్నది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ అక్కడ తీసుకెళ్ళేదో హోటల్లో పెట్టడం కాదు, అంటే ఒక్కొక్క ఈవెంట్, ఒక్కొక్క డే వాళ్ళు ఒక ఫన్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసిండ్రు. అంటే వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఒక మెమరబుల్ ఈవెంట్ లాగా ఉండాలన్నది వాళ్ళ ఆలోచన. అండ్ దే అచీవ్ దట్. ఎవ్రీడే మేము క్రికెట్ ఆడినాము, అక్కడ పూల్ ఆడినాము, అది ఆడినాము, స్విమ్మింగ్ చేసినాము. ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉండే, ప్రతి వచ్చిన గెస్ట్లందరూ కూడా పార్టిసిపేట్ చేసి దే ఎంజాయ్డ్. ఇట్ వాజ్ లైక్ ఎ హాలిడే, నాట్ జస్ట్ దేర్ మ్యారేజ్, బట్ ఇట్ వాజ్ లైక్ ఎ హాలిడే ఫర్ వచ్చిన గెస్ట్లందరికీ కూడా. సో అట్లాంటి ప్లానింగ్ అన్నది అది నాకు అనిపిస్తుంది ఒక విజయ్కే వస్తాయేమో అట్లాంటి ఆలోచనలు అనిపిస్తాయి. ఏది చేస్తా కానీ డిఫరెంట్గా, వెరైటీగా చేయాలనుకుంటుంటాడు. అండ్ క్రెడిట్ గోస్ టు బోత్ ది కపుల్. సార్, అంటే పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది, పెళ్ళికి చాలా ఖర్చు పెట్టారు. ఇవన్నీ మాట్లాడే ముందు నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత సొంతూరుకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సంబంధించిన సమాధుల దగ్గర అంత పెద్ద స్టార్ హీరో ఇన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్నారు, ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, అన్నిటిని కాస్త పక్కన పెట్టి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చాలా కామన్ మ్యాన్ లాగా, అంటే మాలా కామన్ మ్యాన్ లాగా వెళ్ళి వాళ్ళకి దండం పెట్టుకుంటూ అంత డౌన్ టు ఎర్త్ ఉండడం, సో చాలా ఆనందంగా అనిపించింది సార్. అది నిజంగానే పోస్ట్ కూడా చాలా వైరల్ అయినట్టుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే పీపుల్కి విజయ్ అదర్ సైడ్ తెలియదు చాలామందికి. ఎంతసేపు మీరు ఎయిర్పోర్ట్లో చూసినా, ఎక్కడ చూసినా ఈజ్ ఆల్వేస్ స్టైలిష్, ఏదో ఫ్లాంబోయంట్గా బిహేవియర్ ఉంటుంది అనుకుంటాడు, కానీ ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నది దాని ద్వారా తెలిసింది. అయితే ఆ గ్రాండ్ పేరెంట్స్ అది మా ఊరు, అంటే విజయ్ వాళ్ళ అమ్మమ్మ వారు. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఊరిలో తుమ్మన్పేటలో వ్రతం చేసిన తర్వాత మా ఊరికి వచ్చిండు అన్నట్టు. అమ్మమ్మ లేరు. అమ్మమ్మకి విజయ్ అంటే ప్రాణం, విజయ్కి అమ్మమ్మ అంటే చాలా ప్రాణం. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు వారు అంటే విజయ్ వాళ్ళ డాడే సక్సెస్ కాలేదు కదా, నువ్వెందుకు సినిమాలు అన్నట్టుగా షీ యూస్ టు వరీ అన్నట్టు. ఓకే. కానీ విజయ్ ఇంత సక్సెస్ చూడలేకపోయిండు, వారు చనిపోయిండు 2012లోనే. దాని తర్వాతనే విజయ్ స్టార్టెడ్ గ్రోయింగ్ కదా ఇండస్ట్రీలో. ఆ కనెక్షన్ చాలా ఉంది వాడికి ఇమోషనల్గా. అందుకే అమ్మమ్మని తప్పకుండా మనం దండం పెట్టుకోవాలి మామయ్య అంటే మేము ఊరికి తీసుకొని వచ్చినాం. మా ఊరిలో మా పొలాల్లో అక్కడ అది మనం సమాధులు అనం కానీ మనం బృందావనమో ఏదో అంటాం మేము. అక్కడ తీసుకొచ్చి అక్కడ దండం పెట్టి మా ఊర్లో కొద్దిసేపు స్పెండ్, ఎవరికి తెలియకుండా వచ్చినాం కాబట్టి ఎక్కడ క్రౌడ్ లేరు, ఏం లేదు. అండ్ హీ వాజ్ వెరీ ఇమోషనల్. చాలా పాత రోజులు గుర్తు తెచ్చుకున్నాడు ఆ రోజు. అంటే మా అమ్మ చనిపోయినప్పుడు విజయ్ వచ్చింది. దట్ వాజ్ ద లాస్ట్ టైం మా ఊరికి రావడం కూడా. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు వచ్చిండు. ఆ రోజు ఇంకా గుర్తుంది మామయ్య అంటే, ఇక్కడ ఏమేం చేసినాము, అమ్మమ్మ చనిపోయింది అండ్ నేను కూడా అమ్మమ్మ మోసుకొని వెళ్ళడము అదంతా. ఇంకా హీ వాజ్ జస్ట్ ఇంకా టీనేజరే ఆ టైంకి. టీనేజర్ కాకుండా మేబీ 20s, ఎర్లీ 20sలోనే ఉన్నాడు. సో అంత ఎంగేజ్లో ఆ కనెక్షన్స్, పాత రోజులు, అందరం కలిసి ఒకే దగ్గర పడుకోవడము. ఊర్లలో ఎట్లుంటుంది మనకు, మంచాలు గించాలు అందరికీ ఉండవు కదా, పెద్ద వరండా ఉంటుంది, దాని మీద ఒకటి మనం పెద్ద బెడ్షీటో జంఖానా అంటాం మేమైతే తెలంగాణలో.
దాని మీద వేసి పిల్లలమందరం దాని మీదనే వండుకునేది. సో అట్లా ఆ పాత రోజులు మా వాడి కజిన్స్ తోటి, మా అన్నయ్య పిల్లలు కానీ మా పిల్లలని చిన్నప్పుడు ఎట్లా స్పెండ్ చేసిందని గుర్తు తెచ్చుకొని హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, వెరీ కనెక్టెడ్. మళ్ళీ పోయే ముందు కూడా అన్నాడు, మామయ్య మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు, ఐ రియలీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు మన ఊరికి. ఈ ఊరికి వచ్చి ఒక 2 రోజులు ఎవరు తెలియకుండా హాయిగా జస్ట్ మనమే గడపాలని ఉంది. ఐ మిస్సింగ్ ఈ ఎన్వైరన్మెంట్ సో మచ్. వర్క్లో పడి ఇట్లాంటివి దొరకలేదు, బట్ థ్యాంక్ యూ అని హీ వాజ్ వెరీ హ్యాపీ. సూపర్ సార్. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీ అమ్మగారు విజయ్ కెరీర్ గురించి బాధపడేవారు, ఎందుకంటే ఆమె అల్లుడు, అంటే విజయ్ వాళ్ళ నాన్నగారు అంటే ఆమె అల్లుడు. సో అల్లుడు సక్సెస్ అవ్వలేదు, మనవడు కెరీర్ ఎక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆమె భయపడడంలో తప్పులేదు. బట్ విజయ్ కెరీర్ సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం మేనమామగా మీ అడుగు అని చెప్పుకోవచ్చు కదా. అది నేను కొంచెం కరెక్షన్ చేయాలి. పెళ్లి చూపులు సినిమా నేను చేసిందే. విజయ్ సక్సెస్లో నాది పెళ్లి చూపులు వరకే భాగ్యం. కానీ అంతకుముందుకే విజయ్ సక్సెస్ వచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యంలో మంచి క్యారెక్టర్ వచ్చింది, పెద్ద పేరు వచ్చింది. అక్కడి నుంచే ఆయన పేరు సంపాదించుకోవడం మొదలుపెట్టిండు. కానీ పెళ్లి చూపుల కంటే ముందు విజయ్ పడ్డ కష్టం చాలామందికి తెలియదు. అందరూ అనుకుంటారు పెళ్లి చూపులు మేనమామ తీసినందుకు సడన్గా పైకి వచ్చినాను, కానీ దాంతకంటే ముందు 10 years వాడు థియేటర్ చేసిండు. ఈ వినయమ్మ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకొని రవీంద్ర భారతిలో ఇంగ్లీష్ ప్లేస్, అక్కడ యూకే బేస్డ్ ఒక ఇంగ్లీష్ ప్లే కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ అలెగ్జాండర్ అట్లాంటి కొన్ని ప్లేస్ చేసిండు. అవన్నీ చాలా హార్డ్ వర్క్ చేసింది. సో ఇట్ వాజ్ ఏ గ్రాడ్యువల్ ప్రోగ్రెషనే వాడిది సక్సెస్లో. ఆ టాలెంట్ ఉంది, ఆ హార్డ్ వర్క్ ఉంది, ఆ డిసిప్లిన్ ఉంది, అవన్నీ ఉన్నందుకే సక్సెస్ అయింది. కానీ జస్ట్ బికాజ్ ఏదో నేను మేనమామగా పెళ్లి చూపులు తీసినందుకు మాత్రమే సక్సెస్ అయింది అనడం ఐ డోంట్ అగ్రీ. కానీ నా ఉద్దేశం కూడా అది కాదు. బట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బావగారు ప్రయత్నించారు, కుదరలేదు. బట్ ఇప్పుడు ఒక మేనమామగా నేనున్నాను, రిస్క్ చేద్దాము నా అల్లుడు కోసం అని ఒక తొలి అడుగు అయితే తీసుకున్నారు. అదైతే తీసుకున్నాం తప్పకుండా. అంటే పెళ్లి చూపులు ప్రాజెక్ట్ తెచ్చింది కూడా విజయే. నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. మా బావగారి దగ్గర నేను ఇండియాలో ఉన్నప్పుడు వారికి స్క్రిప్ట్ రైటింగ్ అని, స్క్రిప్ట్ ఫేర్ కాపీలు చేయడం, అప్పుడు దూరదర్శన్ అని ఉండేది. వాటి కోసం మేము సీరియల్ అప్రూవల్ కోసం బాగా ట్రై చేస్తూ ఉండేది. అప్రూవ్ కాకపోతుండే, కానీ ఆ వర్క్లో రైటర్స్ దగ్గరికి వెళ్ళి అట్లా కొంచెం నాకు కూడా అనుభవం ఉండింది. కాబట్టి విజయ్కి తెలుసు మామయ్యకు సినిమాలు అంటే ఇష్టం. ఎవడే సుబ్రహ్మణ్యం అని తర్వాత నేను వాడికి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేసినప్పుడు వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ డిస్కషన్, ఏదైనా మంచిది ఉంటే మనం చేయాలన్నట్టు ఒక థాట్ ఉండింది. సడన్గా తరుణ్ భాస్కర్ కనెక్ట్ కావడము, ఈ స్టోరీ రావడము, నాకు ఫోన్ చేసి మామ ఇది ఒక మంచి సినిమా ఉంది, చాలా ఈజీగా అయిపోతుంది, అంటే మీరు పైసలు లాసైనా మీకేం డెంట్ కాదు, యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నౌ, పొజిషన్ నౌ, కెన్ వీ డూ అది అని అంటే ఇమ్మీడియట్గా తరుణ్ భాస్కర్ తోటి కనెక్ట్ కావడము, స్టోరీ వినడం, నాకు బాగా నచ్చడము, అదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఐ సెడ్ లెట్స్ డూ ఇట్, ఏదో ఒకటి చేసి ఏముంది. ఆ కాలంలో పెళ్లి చూపు మేము 65 లక్షలలో తీసినాం అంతే. ఇప్పుడు 65 లక్షలకి నాకు అనుమానం షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తారో లేదో. అంటే ఒక డీసెంట్ ఫిల్మ్ చేయాలంటే ఒక ½ hour చాలా డిఫికల్ట్. కానీ అది తరుణ్ భాస్కర్ అండ్ టీమ్, విజయ్ వీళ్ళందరూ కలిసి ఎవ్రీవన్ దే వర్క్ రియలీ దేర్ సాక్స్ ఆఫ్ ఆ సినిమా కోసం. అన్నీ ఫ్రీగా లొకేషన్ తెచ్చుకోవడం అదంతా చాలా బాగా చేసిన వాళ్ళందరూ. మా ఇన్వాల్వ్మెంట్ వెనక నుంచి కొంచెం గైడెన్సు, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, ఫైనాన్షియల్గా ఏది లోటు లేకుండా ఉన్నంతల బడ్జెట్లో చేసుకోవడం అన్నది వరకే. కానీ ఆ రిస్క్ మాత్రం నేను తీసుకున్నా. అది ఐఎమ్ ప్రౌడ్లీ సే ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దట్, నాట్ జస్ట్ ఫర్ విజయ్, ఫర్ మీ యాజ్ వెల్. ఎందుకంటే ఆ సినిమా ద్వారానే నాకు మళ్ళా ఎంట్రీ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. ఇక్కడ నేను కూడా మా బావ వెంబడి తిరుగుతుంటే మా అమ్మ నాన్ను తిట్టేది, నువ్వు కూడా సినిమాలు ఏంది చదువుకొని ఇప్పటికే ఇది అవుతుంది అది అని అన్న రోజులని ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయినాం కదా. మళ్ళీ పెళ్లి చూపుల ద్వారా మళ్ళీ వచ్చే అవకాశం దొరికింది, అది ప్యూర్లీ విజయ్ వల్లనే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.